అయినా నీతో పంది గట్టు నాది నాది గుర్తు ఇందా తీసుకో. ఎందుకు ఆగేవరా? పందెం గెలిచినందుకు ఆగా. పందెమేంట్రా? ఏం లేదు బాబాయ్, నేను నడుస్తూ మీ చేత ఊరు చుట్టూ 20 రౌండ్లు పరిగెట్టేస్తాను. ఇటుతో పందెం గట్టా బాగా పరిగెట్టారు. కొత్త ఎస్ఐతో చెప్పరా ఈ మాట? పాత తెక్కలోడు కాదు, కొత్త ఎస్ఐ. కొత్తిమీర చట్నీ చేస్తాడు. ఉప్పు కారం రాస్తే దెబ్బలు మంచి రుచిగా ఉంటాయిరా. బద్మాష్ బద్మాష్, నా జ్యూరిస్డిక్షన్ లోనే దొంగతనం చేస్తావురా నువ్వు? అరే పక్కనే చాగల్లు పోలీస్ స్టేషన్ ఉందిగా, దగ్గరేగా. ఆడవాడేవుడు కలిదిండి రామారావు పాత ఎస్ఐ సంవత్సరం నుంచి చేస్తున్నాడు. వాడు జ్యూరిస్డిక్షన్ లో చెయ్యొచ్చుగా. చెయ్యవు. వస్తే వెయిటింగ్ కాదు, కోటింగే. ఈ బద్మాష్ గాన్ని సాయంత్రం పలావ్ ఖానే కే బాద్ ఫిర్ పీటేంగే. అలాగే సార్. నోరు మూసుకొని డోరు ముయ్యరా. ఈ బద్మాష్ గాళ్ళు ఎవరు? నోటేరియస్లండి. ఊళ్ళో పందాలు, తగాదాలు, తన్నులాట్లు మొత్తం వెళ్ళవే. అవే తీన్ బద్మాష్. ఈ కొత్త ఎస్ఐ పీర్ పాషా జ్యూరీ సెక్షన్ లోనే పందాలు, తన్నులాటలు, తగాదాలా? కొద్ది పిల్లకు కొత్త డ్రెస్ వేసినట్టుండవు. నీకెందుకు సార్? నన్ను కొట్టండి ముందు. అబే చాప్, నాది పుర్రా చేతి వాటం బే. నేను ఈ పక్క నుంచే కొట్టా. ఆగండి సార్, ఆ పందాలు తగాదాలన్నిటికీ కారణం నేనే, వాళ్ళకి ఏ సంబంధం లేదు. నిజం సార్. మన దగ్గర తప్పు ఒప్పుకుంటే ఇంకా ఎక్కువ కోటింగ్. తీగెళ్ళేది కరెంటు స్తంభంలా ఉండవు. 2 దెబ్బలకి దస్తావు. చచ్చిన పర్లేదు, కానీ ఇవన్నీ నేను ఎంత చేశానో మీకు తెలిస్తే మీరు కొట్టలేరు. ఏమైందిరా? అది అబ్బాయి గత పందెం కాశానండి. ఏమాయ్ వీడి మొహానా ఓ జతబట్ట తలెట్టు. లోపలికి వెళ్ళి సత్యం అడుగు. అట్టగేనమ్మా. యాండి మా అన్నయ్య ఫోన్ చేశాడు. ఏదైనా పని ఉంటే చేయడు కదా మీ అన్న. ఆయన పనేం కాదు, మన పనే. ఏంటో? మన బంగారు రాజు గడికి పెళ్లి చూపులు. ఆ మాధవరం కృష్ణమూర్తి గారు లేరు, వాళ్ళ అమ్మాయి. ఎవరు మాట్లాడుతున్నారే? మా అన్నయ్యకి వేరే వాళ్ళు చెప్పాలా ఏంటి? మేనల్లుడి మీద ఆ మాత్రం ప్రేమ ఉండదా? ఆహా, మేనల్లుడి మీద అంత ప్రేమ కారిపోతుంటే తన కూతుర్ని చేయొచ్చుగా, వేరే సంబంధం చూడటం ఎందుకు? అయితే ఏంటంటారు? పిల్లాడికి పెళ్లి పెటాకు లేకుండా ఇలా గాలికి వదిలేస్తారా? గాలికి తిప్పగలవాడే నీ కొడుకు. వాడి పెళ్లి చేయటం అంటే ఒక అమ్మాయిని నిట్టనున్నా పాతి పెట్టమే. ఆ పాపం నావల కాదు. అంతగా చేయాలనుకుంటే మీ చేతుల్లోనే చేయండి. అయ్యారు పోలీసులు వచ్చారు. దొరగారు పైన చెప్పు. వచ్చింది చిన్నయ్య గారి కోసం కాదయ్యా, తమరి కోసమే. నా కోసమా? నమస్తే సాబ్, నా పేరు కొత్త ఎస్ఐ పీర్ పాషా సాబ్. కొత్త ఎస్ఐ మీ ఇంటి పేరా? కాదు షాబ్, అది ఉద్యోగం పేరు. ఈడ పోస్టింగ్ కొత్త షాబ్. చీరగానే ఊర్లో పెద్దలందరినీ కలుసుకుందామని వచ్చిన. మంచిదండి, రండి. అచ్చా షాబ్. అరే కాఫీ పట్రా. అలాగే. నై సాబ్, నేను కాఫీ తాగాను సాబ్. అయితే టీ తీసుకురా. జర చక్కెర కమ్మి వేసుకురా. అలాగే బాబు. షాబ్, ఇది గాక ఒక చిన్న రిక్వెస్ట్ కోసం వచ్చా షాబ్. మా డిఐజీ దొరవారు రాజమండ్రి వస్తున్నారు షాబ్. వారు వచ్చిన సందర్భంగా మా పోలీసు వాళ్ళు ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు షాబ్. షాబ్, దీనికోసం చందాలు వసూలు చేయమని పైనుంచి ఆర్డర్ వచ్చింది షాబ్. ఏం బలవంతం లేదు షాబ్. మీరు 10 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం, 100 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం, 10,000 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం. కానీ షాబ్, మీరు మాత్రం ఆ రోజు రాజమండ్రి రావాలా షాబ్. షాబ్, ఆ రోజు నాది ఒక పాటల కార్యక్రమం ఉంది షాబ్. షాబ్, నేను సైగల్ షాబ్ పాటలు పగిలిపోయేటట్టు పాడేవాడిని షాబ్. जब दिल ही टूट गया, जब दिल ही टूट गया, मैं क्या करे. అబే నువ్వు ఈడ ఉన్నావేందివి? అయ్యగారి దగ్గర పనిచేస్తున్నావు క్యా? ఓహో, ఆల్రెడీ పరిచయమా? అరే మళ్ళీ అయ్యారు ఆ చెక్ బుక్ పట్రా. అరే సాబ్, ये कितना अच्छा बच्चा साहब. अरे मेरी कथा विंटा ఉంటే నాది లాఠీ కింద పడిపోయింది సాబ్. వీడి అబ్బా సాబ్ ఉత్త బద్మాష్. వాడు ఎంత నీచుడంటే సాబ్, రోజుకి 24 గంటలు తాగడము అంతే. నమస్తే అమ్మా, నాది పేరు కొత్త ఎస్ఐ పీరు పాషా. శుక్రియా అమ్మా. వీడి అమ్మా జాన్కు సాబ్ పక్షవాతం. సాబ్, వీడి అబ్బా వీడి అమ్మాను ఏ తిర్నాల జరిగినా, ఏ జాతర జరిగినా ఆ గుడి మెట్ల మీద ఎర్ర
ఎర్రని ఎండలో కూర్చోబెట్టి భగవాన్ కే లియే పైసా దేవ్, భగవాన్ కే లియే పైసా దేవ్ అని అడుక్కొని పైసలు సంపాదించి పాపం ఆ అమ్మ జన్ను ఆ గుడి మెట్ల మీద ఆ ఎర్రటి ఎండలో ఇడిచి పెట్టి వాడు తాగడానికి పోయేవాడు సాబ్. వాడు మనిషా సాబ్ కాదు. అప్పుడు పాపం వీడు 2 చేతులతో తల్లిని ఎత్తుకొని ఇంటి దగ్గర పండుకోబెట్టి పందెంలు కాసి డబ్బులు గెలుచుకొని పాపం ఆ తల్లికి ఇన్ని గంజి నీళ్లు పోసి ఆ బద్మాష్ గాడికి సరాయి పోపిస్తాడు షాప్. పాపం ఎంత మంచివాడు షాబీడు. పాపం అమ్మాజాన్కు వింటేనే ఎంత బాధ పుట్టిందో షాప్. వీడి అబ్బా నాకు దొరికితే షాప్ మామూలుగా కోటింగ్ ఉండదు షాప్. కింది నుంచి పైకి ఉప్పు చల్లి బిళ్ళ కొట్టా షాప్. అయ్యగారు మాత్రమే వీడి అబ్బా మీకు తెలుసా షాప్? ఈ ఊర్లోనే ఉంటే మీకు తెలవకుండా ఉంటుందా? తెలుసు. ఎవరు షాప్? నేనే. మా బాబుకి అలవాటే కదా, నిబ్బరగా కూర్చున్నాడు. బంగారాజు వచ్చేసింది రోయ్. ఏంటి చూడవా అసలు ఇటు? నాకు ఆడలతో మాట్లాడితే ఇష్టం ఉండదు. ఎవరు మాట్లాడమన్నారు? చూడమంటేను. ఆడు చూడడు, నన్ను చూడమంటావా? థూ. ఇది అలవాటే. ఇదిగో బంగారాజు, అలా ఆడోళ్ళకేసి చూడకుండా ఉంటే తేడా అనుకుంటారు. జాగ్రత్త. ఇంకా తేడా అనుకోవడానికి ఉంది. ఆల్రెడీ జిల్లా అంతా ఫుల్ బ్యాడ్. అదే మిల్లి బాబ్జీ అనుకో స్టేట్ అంతా ఓవర్ గుడ్. ఊరే బంగారు దాని తల్లో పువ్వు. ఎందుక పువ్వు? అది నా లవ్వు. ఎంత వేసుకో 100. బంగారా ఇందా 100. అరే బంగారు అటు చూడరా. ఎవరాళ్ళు? నీతో పందెం కట్టి పకీర్లు అయిపోయినాను. ప్రస్తుతం నీ పంప కలగడం వస్తున్నా. కొట్టాలని అనుకున్నా కొట్టించుకోవాలి, మనకు ఉండాలిగా. అలాంటి మా కొడాలి పెట్టుకోకరు. పోలీసులు కాదు, పబ్లిక్ గాలి. వాళ్ళ పబ్లిక్ గాలి అయితే మన రిపబ్లిక్ గాలవరా. అసలు వాళ్ళు కొట్టాలంటే మనం దొరకాలిగా. అరే బంగారాజు దొరికావంటే చచ్చావే. నువ్వు చచ్చినా నేను దొరకను బాబాయ్. కాక్రోచ్ నీళ్ళల్లో పడితే తీసాను. అదంటే అంత భయం ఉన్న తనవి దాని జోలికి ఎందుకెళ్ళావే? పాపం చనిపోతుంది కదా, భయం అని ఎలా ఊరుకుంటాం? తల్లి ధర్మదేవత, నువ్వు త్వరగా రెడీ అవుతే వెళ్దాం. జస్ట్ 5 minutes. ఓకే గో. ఓకే. ఐమ్ రెడీ. అబ్బాబాబా, రూమ్ నిండా బ్యాట్లు అంటే బ్యాట్ ఉమెన్ లాగా. బ్యాట్ ఉమెన్ కాదు, బ్యాట్ గర్ల్. అక్క అక్క, ఇక్కడ అసలు బేరాలే లేవు. పై సెంటర్లో దిగబెట్టవా? ఎక్కు. ఎలా ఉందిరా నీ బిజినెస్? అసలేం బాలేదక్క. హైదరాబాద్ లో దోమలు తక్కువయ్యాయి, బ్యాట్లు ఎక్కువయ్యాయి. ఎవ్వరూ కొనలేదక్క. నో వే. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నంత కాలం నీ బ్యాట్ల అమ్మకానికి ఏ ప్రాబ్లము ఉండదు. నాది గ్యారంటీ. ఈ బిజినెస్ కాదక్క, ఇంతకంటే పెద్ద బిజినెస్ చేసి నేను కూడా నా లైఫ్ లో పెద్ద కారుల్లో విమానాల్లో తిరగాలక్క. ఖచ్చితంగా తిరుగుతాం. పనితో పాటు చదువు కూడా కంటిన్యూ చేస్తే. కంటిన్యూ చేస్తున్నాగా. ఓకే బాయ్. థ్యాంక్ యూ. ఒకవేళ ఈ రోజు కూడా బేరాలు లేకపోతే నువ్వు ఒక బ్యాట్ కొంటావుగా? నీ ఏ మాయదాసు రింగ్ అవుతుంది కానీ అర్థమే ఫోను. రైట్ రైట్ ఎన్నిసార్లు చేయాలి? చూసుకోలేదు బాబు, బ్రేకు సరిగ్గా పడలేదు. ఎందుకోసారా ముసలి రోడ్ల మీద బళ్ళు వేసుకుని? తగిలింది నీకా నాకా? మీకే. మరి నీకెందుకంత నొప్పి అన్నాయి? వెళ్ళి పని చూసుకో. ఏం పర్లేదు బాబాయ్, నువ్వు లాగించే. జాగ్రత్తగా వెళ్ళు. అలాగే బాబు. దొరికితే మాయదాస్ గడు ఎందుకు అవుతాడు? రే మాయదాసు దొరకరా. ఆటో కావాలా? ఆటో కదా, మాయదాస్ కావాలి. ఒకవేళ ఆటోలో మాయదాస్ ఉంటే నేనే మాయదాసు. మాయా, ఇలాంటి సెంటిమెంట్ సీన్కి ఐడా బ్యాడ్ సిటీ కరెక్ట్ కాదు. నువ్వు ఆటో ఎక్కేస్తున్నాను. ఇదేంటి దాసు ఇలా నలబడి చిక్కిపోయావు? నీలంటోడు ఎవడన్నా కొత్తగా తగిలితే తెల్లబడి లావుదావు అని. అవును,
మన కాముడు రఫీగాడు కుంకుగాడు ఎలా ఉన్నారు? కొత్తలో నీలాగే ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళలాగే ఉన్నారు. దాసు చివరికి నువ్వు ఆటో నడిపి ఆ ముగ్గురిని పోషిస్తున్నావా? నీకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువై కామన్ సెన్స్ తక్కువైంది. ఆటో దిగాక అర్థమవుతాయిలే. అవును, ఆటో బాగుంది. అవునా? అదిగా సొంతానిక అవసరానికి. అంటే చెప్పాను కదా ఆటో దిగ్గానే అంత అర్థం అవుద్దని. అదిగో వచ్చాం. రా దిగి ఇదే. ఆటో తీసుకొచ్చేస్తావా? అసలు కడుపుకి అన్నం తింటావు నువ్వు? పొలకాలు తింటున్నానులే. అసలు నువ్వేమన్నా ఆటో కావాలా సార్? నీకు అక్కర్లేదేమో అని తీసుకెళ్ళాను. ఇంత మాత్రానికి నేను తినే అన్నం గురించి డిస్కషన్ అవసరమా? కిరాయి డబ్బులు ఎట్టున్నావు? అయితే కిరాయి డబ్బులు కిరాయికి తోలునోడే తీసుకుంటాడు. నీలా ఖాళీ కూర్చుని టీ తాగేవాడు కాదు. ఇదిగో మీటర్ మీద 40 రూపాయలు ఎక్స్ట్రా. తర్వాత దిగలేద్దా? బాబాయ్, నేను ఈ ఊరు కొత్త. మా వాడికి కాదు. మా వాడికి జనరల్గా లారీలు మనల్ని తప్ప అనవు. ఏదో డొక్కాటో ఒకటి తీసుకొచ్చి వదిలాడు. ఈసారికి అలా కానీ వచ్చాడు. కష్టపడి తెచ్చాను. బంగారు నా అంతుండేవాడివి, నీ ఎంత అయిపోవు. ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాడు రా కాముడు. నువ్వేంట్రా చిక్కిపోయావు? బొంగులో సెంటిమెంట్. అందరూ నీలా సెంటిమెంట్ లేని వెదవ పీనికలు ఉండరు. ఏరా బాగున్నావా? లోపలికి వెళ్ళి కూడా మాట్లాడుకోవచ్చు. మీ అమ్మ నాన్న బాగున్నారా? అందరూ బాగున్నారు. అవును, ఆ మధ్య కర్ణంగా రెండో అల్లుడు బ్రోతల్ కేసులో పోలీసులకు దొరికిపోయాడంట. దొరికింది పోలీసులు కాదు, వాళ్ళ మామగారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇద్దరు కలిసి బెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయారట. వీడన్ని చచ్చు మాటలు మాట్లాడుతుంటాడు. నీచ భాష నిపుణుడు. ఒరే బంగారు, నేను చూడగానే కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నారా? ఆ కన్నీళ్ళు నిన్ను చూస్తే వచ్చినాయి కాదు, ఉల్లిపాయలకు వస్తే వచ్చినాయి. ఇదిగో మాయదాసు, మా మధ్యకి వస్తే మాట దక్కదు. చిచి, ఈ మ్లేచుడు వల్ల చూడరా నేను ఏం చేస్తున్నానో. ఏమైందంటావేంట్రా? ఊర్లో నాకేం చెప్పాడు? ఒరే కాముడు నువ్వు సిటీకి వచ్చారా? నీ చేతుల మీదుగా 10 మంది అన్నం తింటారు అని చెప్పాడా? ఓ పెద్ద ఉద్యోగం వ్యాపారం అనుకుని ఇక్కడికి వచ్చి చచ్చాను. చివరికి నీచుడు రోజుకి నా చేతి 10 మందికి వంట చేస్తున్నాడు. నీ చేత్తో 10 మందికి అన్నం పెట్టడం అంటే ఏంటో డీటెయిల్స్ అడగాలిగా. ఇది అని చెబుతున్నావు యూస్లెస్ ఫెలో. ఏంట్రా చేతికి గలోజులు? కొంపతీసి చర్మ వ్యాధా? నా కర్మ వ్యాధి. రోజు ఈ వెదవలకి నాన్ వెజ్ వండాలరా. అవేం నేను ముట్టుకోనే నీకు తెలుసు కదా. అందుకే ఈ సెటప్. ఉండరా ఒక క్షణం నీకోసం టిఫిన్ చేస్తా. వేడి ఉప్మా తెస్తా. ఇదిగో బంగారాజు, ఒక చిన్న విషయం. ఏంటి బాబాయ్? ముందు ఆ బాబాయ్ అని పిలవటం మానే. అన్నాను, వీలైతే తమ్ముడు కూడా ఓకే. నీ దగ్గర ఎక్స్ట్రా వన్ ఏమన్నా ఉంటే నాకు ఇచ్చే. సిటీ కదా, నీ దగ్గర నీ డబ్బులు ఉండడం సేఫ్ కాదు. వచ్చేసా బాబాయ్. అన్నయ్య సరే తమ్ముడు, ఇదిగో ఏంటిది? నా దగ్గర ఎక్స్ట్రా మనీ. ఈ డబ్బులు తీసుకెళ్ళి మైసూర్ శాండిల్ సోపు, పౌడర్, దువ్వని నా కోసం సెపరేట్ గా అద్దాం. అలాగే 2 కట్టాలు కూడా తీసుకొచ్చాయి. ఇదిగా మిగిలిన డబ్బులతో స్విఫ్ట్ కార్ ఏమైనా పట్టరానా? అది తీసుకొచ్చేసి చిల్లర ఏదైనా ఉంటే నువ్వేం చేస్తావు? అమ్మని అమ్మ, వీడి దగ్గర ఎక్స్ట్రా మనీ కాదు, ఎక్స్ట్రా వేసాలు చాలా ఎక్కువ ఉన్నాయి.